సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మహాశివరాత్రి వస్తుంది కదా. సో దానికోసం అయితే మంచి బ్యానర్ చేద్దామని ఆలోచించానమాట. సో నేనైతే దాన్ని ఇంకా చేయలేదు. సో మీ కళ్ళ ముందు చేస్తాను. నేనైతే పిఎన్జీలు ఇవ్వడం లేదు, ప్లస్ ఏ ఫాంట్స్ అయితే ఇవ్వడం లేదు. జస్ట్ మీకోసం ఎలా చేయాలని చూపిస్తాను. తర్వాత మీరు అయితే మీ దగ్గర ఉన్న ఫాంట్స్తోను లేదంటే మీ దగ్గర ఉన్న ఫాంట్స్తోను ఎలాగైతే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న దాన్ని నేను ఏం చేశానంటే ఇమేజ్ సెర్చ్ ఓపెన్ చేసుకుంటున్నాను. చూడండి, ఇమేజ్ సెర్చ్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఇమేజ్ సెర్చ్ ఓపెన్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఏం చేస్తానంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలంటే బ్యాక్గ్రౌండ్ కావాలి. బ్యాక్గ్రౌండ్ కోసం అయితే గెలాక్సీ అని కొడుతున్నాను. చూడండి, గెలాక్సీ బ్యాక్గ్రౌండ్ అని కొడుతున్నాను. బ్యాక్గ్రౌండ్ కొట్టడం కానీ మనకి గెలాక్సీ అంటే ఏంటంటే మనకి ఎలా వస్తాయి అంటే మనకి చూపిస్తాను. చూడండి, గెలాక్సీ బ్యాక్గ్రౌండ్ అని కొట్టడం మనకి ఎట్లాంటివి వస్తాయి అంటే మనకి ఆకాశంలో ఉన్నాయి అట్లాంటివి వస్తాయి అనమాట. నేనైతే ఏం చేస్తానంటే సో దీంట్లో చూసుకోండి, మీరు ఏం చేస్తారంటే మీ కళ్ళని ఒక 70% మూసి చూడండి. మీకు అనిపిస్తుంది అనమాట, మంచి ఏదైనా అనిపిస్తుంది. సో నేనైతే తీసుకున్నాను ఎందుకంటే నాకు ఇది మంచిగా అనిపిస్తుంది. సో తర్వాత అది ఏం చేస్తానంటే డెవలప్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది హెచ్డీలో అక్కర్లేదన్న, మనకి హెచ్డీలో అక్కర్లేదు. హెచ్డీలో ఉంటే బాగోదన్నమాట. ఇలాగే తీసుకోండి, ఎందుకంటే మనకి బ్లర్రింగ్ అనేది మనకు రావాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్లర్రింగ్ అయితే అప్లై చేసుకున్నాను. చూడండి, సో ఫస్ట్ ఆఫ్ ఇక్కడ మా ప్లస్ పార్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఏం చేస్తారంటే సారీ గాయ్స్, ఫోన్ వచ్చింది, నేను ఫోన్ ఎత్తాను. సో తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మన బ్యాక్గ్రౌండ్ అది ఓపెన్ అవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత మనకైతే ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా లోడ్ అవుతుంది. తర్వాత ఇక్కడ టూల్స్ మీద క్లిక్ చేసుకొని ఇలా ప్రైస్ స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ లెన్స్ బ్లర్ ఉంటుంది. లెన్స్ బ్లర్ తీసుకున్న తర్వాత దీంట్లో ఏం చేస్తారంటే దీన్ని ఇలాగా 2 చేతులతో ఇట్లా మూవ్ చేస్తే మనకేంటంటే ఇలా వస్తుంది అనమాట. తర్వాత దీన్ని ఏం చేస్తారంటే దీన్ని 0 చేసుకోండి. అంటే మనకి ఇది ఏంటంటే పెద్దగా అంటే బ్లర్ ఎంత కావాలి మీకు ఏది అంత కావాలో చూసుకుంటుంది అనమాట. తర్వాత విట్నెస్ అనేది దీన్ని ఏం చేస్తారంటే దీన్ని 0 పెట్టుకోండి, మనకు అక్కర్లేదు. బ్లర్ అనేది 100% పెట్టుకుంటారో మీ ఇష్టం అనమాట. సో నేను 100% పెట్టుకున్నాను. ఇది కారణాలు పెట్టుకోండి, మీకు ఏ కారణాలు కాకుండా కారణాలు పెట్టుకోండి. సో నేనైతే చూసుకున్నాను, ఎందుకంటే మనకేంటంటే బ్లర్ అనేది ఈ చుక్కలో ఉంటుంది అనమాట. చూడండి, ఈ చుక్కలో ఆపడుతూ ఉంటుంది. చూడండి, మనకి చుక్కలో ఆపడుతుంది. చుక్కలో ఆపడకుండా ఉండాలంటే దీన్ని ఎక్కడో కాంటాక్కుండా షార్ట్ని పెట్టుకుని ఒక మూలకి పెట్టుకుంటే మనకేంటంటే ఇంటర్ఫేస్ అనేది మనకి బ్లర్ అనేది మనకి బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా వస్తుంది. ఇంకా మీరు ఎడిట్ చేసుకుంటే మనకి ఇక్కడ తర్వాత మనకి ఇక్కడ వస్తుంది అనమాట. సో మళ్ళీ నేను ఇంకో లెన్స్ బ్లర్ చేసుకున్నాను. తర్వాత దీన్ని ఇట్లా వేసుకొని చూసుకొని మీకు ఎంత కావాలనుకుంటున్నారో. సో నేనైతే కొంచెం తగ్గించుకున్నాను, ఒక 50 పెట్టుకున్న తర్వాత చూడండి, మనకి ఇందాక ఇటుపక్క వచ్చింది బొబ్బులు అనేది ఇటుసారి ఇటుపక్క తీసుకున్నాను అనమాట. అడుగు మనకి అటుపక్క ఇటుపక్క కవర్ అవుతుంది అనమాట. మనకి దీనైతే సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏం చేయాలంటే కొన్ని ఫొటోస్ అయితే కావాలి. ఆ ఫొటోస్ ఏంటంటే మన లార్డ్ శివ, తర్వాత శివరాత్రి అనే నేమ్ టెస్ట్, తర్వాత తోరణాలు, తర్వాత మిగతా సంథింగ్ ఉంటాయి, అవి కూడా తీసుకున్నాను. చూడండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే దీన్ని తీసుకున్నాను. ఈ మెసేజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే లార్డ్ శివ అని కొడతాను. చూడండి, సో ఇక్కడ ఏం చేస్తానంటే లార్డ్ శివ పిఎన్జీ అని కొట్టిన తర్వాత మనకి ఏంటంటే పిఎన్జీలు అయితే ఈ విధంగా వస్తాయి. సో దీంట్లో మీరు నచ్చిన పిఎన్జీ తీసుకోండి. సో మీకు ఏదైతే సరే మీకు నచ్చినది అంటే మీ కళ్ళకి అంటే ఎడిటింగ్కి ఏదైతే ఉపయోగపడుతుందో ఆ పిఎన్జీ తీసుకోండి. సో నేనైతే తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ మహా శివరాత్రి తెలుగు పిఎన్జీ అని కొడుతున్నాను. చూడండి, నేనైతే పిఎన్జీ అని కొడుతున్నాను. పిఎన్జీ అని కొట్టడం కానీ మనకి ఈ టైప్ వస్తాయి అనమాట. దీంట్లో ఏం చేస్తానంటే చూడండి, బ్యాక్గ్రౌండ్ అనేది అంటే మన టైటిల్ బ్యాక్గ్రౌండ్ ఒకవేళ మీకు ఇక్కడ ఫాంట్స్ అయితే అను ఫాంట్లో కావాలనుకుంటే మనకి ఈ టైప్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తారంటే నాకు మహాశివరాత్రి శుభాకాంక్షలు అనేది చూసుకోండి. ఒకవేళ మీకు వైట్ కలర్లో ఉండాలి, లేదంటే ట్రాన్స్పరెంట్ కలర్లో ఉండాలి. సో మీకు నాకు ఏది నచ్చలేదు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ వచ్చేసుకొని చూసుకోండి, మీరు నచ్చిన తీసుకోండి. ఒకవేళ నచ్చకపోతే బ్యాక్ వచ్చేసేయండి. సో మీ దగ్గర ఉన్నటువంటి ఉంటాయి కదా తెలుగు ఫాంట్స్ అనేవి, తెలుగు ఫాంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే మీ దగ్గర ఉంటాయి కదా దాని అంటారు నాన్ యూనికోడ్ ఫాంట్స్, యూనికోడ్ ఫాంట్స్ ఉంటాయి కదా, ఆ యూనికోడ్ ఫాంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నాకు యూనికోడ్ ఫాంట్స్ కాకుండా ఇలాగే ఏదైనా మంచి ఫాంట్ అయితే యాడ్ చేసుకుని అనుకుంటున్నాను. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, ఇది చూద్దాము. సో ఇది అంతా చూడండి, మీకు జూమ్ చేసుకుంటే క్లారిటీ అనేది బాగుపడుతుంది అనమాట. అలా చూసుకోండి మీరు. తర్వాత నేనైతే చూస్తున్నాను మంచిగా ఏడన్నా చూస్తున్నాను. చూడండి, మంచిగా ఉండే చూసుకోండి. సో ఇది చూద్దాము, ఇది ఓకే అనిపిస్తుంది. దీని ఏం చేస్తానంటే డౌన్లోడ్ చేసుకున్నాను. చూసిన తర్వాత డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఎప్పుడైతే
పిఎన్జిలో అది శివ మనకి శివ పిఎన్జీ ఉంది, శివుడు పిఎన్జీ ఉంది, పిఎన్జీ మనకి టైటిల్ పిఎన్జీ కూడా ఉంది, బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి తోరణాలు కావాలి. తోరణం కోసం మనం ఏం చేస్తామంటే తోరణం పిఎన్జీ అని కొడుతున్నాం చూడండి. పిఎన్జీ అని కొట్టంగానే మనకైతే తోరణాలు అయితే వస్తాయి. సో మీకు నచ్చిన తోరణం అయితే తీసుకోండి. సో నాకు ఆల్రెడీ తోరణాలు ఉన్నాయి కాబట్టి సో మీకోసం ఒకటే తీసుకున్నాను. ఇది ఓకే అనిపిస్తుంది. సో దీన్ని తీసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది అనమాట. దీని ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పిక్సెల్ లెవెల్లోకి వెళ్తున్నాను. పిక్సెల్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే మనకి దీన్ని తీసుకున్నాను, తర్వాత దీంట్లోకి వెళ్తున్నాను. సో మనం సైజ్ అనేది తీసుకోవచ్చు అనమాట. మీకు ఎంత సైజ్ తీసుకోవచ్చు, నాకు సైజ్ అక్కర్లేదు కాబట్టి నాకు కాస్త సరిపోతుంది బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేది, ఎందుకంటే ఇది యూట్యూబ్ థంబ్నెయిల్ సైజ్ ఉంది కాబట్టి. సో దాని అయితే తీసుకున్నాను చూడండి. సో రీసెంట్లోకి వెళ్తున్నాను. రీసెంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ దీంట్లో వస్తుంది అనమాట. సో దీన్ని తీసుకున్నాను. తీసుకుంటే మనకైతే సో లోడ్ అవుతుంది. సో మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి, షేర్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయి. మన వీడియోస్ రెండు చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితేనే మీకు యూస్ఫుల్ అయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే వద్దనమాట. తర్వాత దీన్ని చేసేసుకున్న తర్వాత దీనైతే డిలీట్ చేసుకున్నాను. డిలీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ బటన్ ఫ్రమ్ గల్కి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆడన్న ఒక ఫస్ట్ మన శివుడు పిఎన్జీ అయితే తీసుకోవాలి కాబట్టి శివుడు పిఎన్జీ అయితే నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మీకు నచ్చిన కాడ పెట్టుకొని సో నేను ఇక్కడ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే సో ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే మన బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం కలర్ఫుల్గా పెట్టుకుందాం అనుకున్నాను. చూడండి కొంచెం కలర్ ఎక్కువ చేశాను. తర్వాత శివుడు ఫోటోకి ఆ బ్యాక్గ్రౌండ్కి మ్యాచ్ కలదన్నమాట. సో మీరు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. సో నేనైతే కొంచెం చూసుకోండి, మీరు నచ్చిన కాడ ఎట్లా చేసుకున్నా అట్లా చేసుకోండి. సో నేను అలా తీసుకున్న తర్వాత దీనికైతే కొంచెం బ్రైట్నెస్ కొంచెం తగ్గించుకుంటారో పెంచుకుంటారో మీ ఇష్టం అన్నమాట. సో ఇలా పెట్టుకున్న తర్వాత సాచురేషన్ కూడా కొంచెం చూసుకోండి. ఇప్పుడు హ్యూ లెవెల్ పెంచుకుంటారో తగ్గించుకుంటారో మీ ఇష్టం అన్నమాట. సో నేనైతే కొంచెం సో చూసుకోండి, మీరు ఎలా కాకుండా పెట్టుకోండి. సో నాకు ఇలాగే నచ్చింది అనిపిస్తుంది. తర్వాత దీని ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఇక్కడ మనకి ఇలాగ స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఇలా స్క్రోల్ చేస్తే చూడండి ఈ డబ్బా క్లియర్ చేసుకుంటే మనకి ఇక్కడ బ్రష్ లాగా పడుతుంది. బ్రష్ క్లియర్ చేసుకున్న తర్వాత పెన్ సైజు, స్మూత్నెస్, బ్లర్ రేడియస్ పెంచుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకుంటే మనకైతే ఇలా వస్తుంది అన్నమాట. సో నాకైతే అగ్లా తీసుకున్న తర్వాత సో ఇది డిలీట్ చేసుకుంటే మనకి ఇలాగ వస్తుంది. తర్వాత వైట్ కలర్ తీసుకున్న తర్వాత టచ్ చేయండి. టచ్ చేస్తే మనకి ఏంటంటే ఒక సన్ టైప్ వస్తుంది అనమాట, మనకి ఒక సన్ లాగా. సో దీని అయితే పెట్టుకున్న తర్వాత దీనికైతే వైట్ కలర్ అయితే మన ఎల్లో కలర్ అయితే ఇచ్చుకుందాం అనుకుంటున్నాను. చూడండి ఎల్లో కలర్ కానీ ఏదైనా మంచి కలర్ చూసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత దీని అయితే మనకు శివుడి ఫోటో కంటే కిందకు వచ్చేటట్టు చూసుకోండి. ఇలా వచ్చిన తర్వాత మీరైతే దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీ సైజ్ అనేది. తర్వాత దీనికైతే ఒపాసిటీ తగ్గించుకున్న తర్వాత దీనికైతే మనం కలర్ అనేది చూద్దాం ఒకసారి. వైట్ కలర్ పెట్టుకుని చూద్దాము. సో వైట్ కలర్ అయితే కొంచెం బెటర్ అనిపిస్తుంది. దీనైతే కొంచెం ఒపాసిటీ పెంచుకున్న తర్వాత ఇప్పుడు చేద్దామంటే కలర్స్లాగా వెళ్తున్నాను. ఒకసారి చూద్దాం ఏ కలర్ బాగుంది అనేది. సో ఈ కలర్ అయితే మంచిగా అనిపిస్తుంది, ఎల్లో కలర్ అనేది. ఇప్పుడు ఎల్లో కలర్ అనేది ఒపాసిటీ తగ్గించుకుంటే మనకు మంచిగా అనిపించలేదు. ఇలాగే ఉంచుకుందాం, ఒక 70 పెట్టుకోండి, మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ టాప్లో తోరణాలు కావాలి, ఇక్కడ పేరు కావాలి, ఇక్కడ మన ఫొటోస్ రావాలి. సో మనకి ఏంటంటే ఎడిటింగ్ అనేది అంతా ఒకేలాగా ఉంటుంది. సో కాబట్టి మనకేంటంటే అన్నీ మనం ఏం చేస్తామంటే కొంచెం వెడ్డింగ్ అన్నప్పుడు మన తోరణాలు ప్లస్ ఈ నేమ్స్ ఈ పెళ్లితో స్టార్ట్ చేస్తాము. మనకి ఫెస్టివల్ అన్నాక ఇక్కడ తోరణాలు యాడ్ చేస్తాము మస్ట్ అంటుడు. మిగతా వాటికి ఏంటంటే తోరణాలు లేకుండా ఇది చేస్తాం అనమాట. అలాగనమాట. చూసుకోండి మీకు అన్నీ ఎలా చేయాలనేది మనకి చాలా వీడియోస్లో నేను చెప్తాను ఉన్నాను, చూసుకోండి ఒకసారి మీరు కూడా. తర్వాత మనం పిఎన్జీ తీసుకుంటున్నాను. పిఎన్జీ అనేది మహాశివరాత్రి శుభాకాంక్షలు అనేది ఉంది కదా, దీని ఏం చేస్తారంటే దీనికి చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎరేజ్ సింబల్ ఉంటుంది. ఎరేజ్ సింబల్కి వెళ్ళిన తర్వాత దీని నుంచి ఎరేజ్ చేసుకోండి. దీని ఏం చేస్తారంటే మనకి గ్రీన్ కలర్ పోవాలి కాబట్టి గ్రీన్ కలర్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. సో చూసుకోండి మీకు ఈ కలర్ పోవాలనుకున్నారు ఆ కలర్ చూసుకోండి. సో మనకైతే పోయిందనమాట, ఆల్మోస్ట్ పోయింది. తర్వాత ఎరేజ్ సింబల్కి వెళ్తున్నాను. సో శుభాకాంక్షలు అనేది మనకు అక్కర్లేదు, శుభాకాంక్షలు ఎరేజ్ చేసుకున్నాను చూడండి. ఇక్కడ మనం ఎరేజ్ చేసుకుంటే ఎరేజ్ అయిపోతుంది. సో ఎరేజ్ చేసుకున్నాను నేనైతే, ఎందుకంటే మన శుభాకాంక్షలు అనేది అక్కర్లేదు కాబట్టి. సో దీనైతే ఇలాగ ఎరేజ్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత నీట్గా పోతుందో. సో ఇలాగ మీరు కూడా నేనైతే ఎలాగ చేస్తానండి. మీరైతే పాయింట్స్ కోసం మీరైతే నన్ను అయితే కామెంట్ చేయకండి. సో మీకు వాళ్ళు ఎడిటింగ్ కావాలనుకుంటే మీకు ఆన్లైన్ ఎడిటింగ్ చేసేస్తాను. బట్ కాకపోతే మీకు పాయింట్స్ అయితే షేర్ చేయడం కుదరదు అనమాట. తర్వాత దీన్ని ఏం చేస్తారంటే దీన్ని ఇంకోటి తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి దీన్ని చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి మనం కింద పెట్టుకున్నాను.
సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకున్నాను, ఓకే క్లిక్ చేసుకున్నాను. సో అంటే కొంచెం పోయింది, ఇంకా కొంచెం ఉంది, ఇంకోటి తీసుకున్నాను. ఇది ఏం చేస్తానంటే దీన్ని కూడా ఇట్లా క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని అక్కడ పెట్టుకోకుండా అక్కడ పెట్టుకోండి. సో నేనైతే ఇక్కడ పెట్టుకున్నాను, టిక్ మార్క్ ఇచ్చుకున్నాను, ఓకే క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ అనమాట. చూడండి కొంచెంగా పోతుంది అనమాట. మళ్ళీ ఈసారి ఏం చేస్తారంటే ఇంకో క్లిక్ చేసుకున్నాను. ఇదేం చేస్తారంటే దీన్ని కూడా ఇలా తీసుకున్న తర్వాత మనం ఇంకోటి తీసుకున్నాం కదా, సో ఇక్కడ పెట్టుకున్నాను. చూడండి కొంచెం అంటే మనకి అంతా బాగోలేదన్నమాట. అందుకే ఏం చేశానంటే చూడండి నేనైతే ఇక్కడ దీనికి తీసుకున్న తర్వాత దీనైతే కొంచెం ఇక్కడ తీసుకున్నాను. సో చూసుకోండి మీరైతే టిక్ మార్క్ ఇచ్చుకున్నాను, ఓకే క్లిక్ చేసుకున్నాను. అంటే మనకి ఎడిటింగ్ అంతా ఇలాగే ఉంటుందండి, మీకైతే అర్థం కాదు. సో నాకైతే చాలా కష్టం అవుతుంది అనమాట ఎడిటింగ్ మీద. చూడండి కొంచెం ఇట్లా చిన్న కరెక్షన్స్ మనం చాలా మిస్ అవుతామండి. ఈ చిన్న కరెక్షన్స్ అనేది చూసుకొని ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. చూడండి మళ్ళీ కొంచెం పైన కొంచెం టాప్లో మహాకాడ ఇక్కడ కొంచెం ఇక్కడ పోయిందనమాట. తర్వాత ఎక్కడ పోయింది, వాకాడ పోయింది. ఇట్లా చిన్నవి చూసుకొని ఎడిటింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి మాకు ఇక్కడ నేమ్స్ అనేది పడటం వల్ల మనకి ఏంటంటే అది డౌన్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇంకొంచెం ఉంది, అది ఎక్కడంటే హా మీద ఉంది. సో ఇక్కడ కొంచెం ఉంది. తీసుకున్న తర్వాత మనకి ఈ టైప్ ఇంకొంచెం ఉంది. సారీ గాయస్, మీరు చూడండి, మీరు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనమాట. సో ఇలా చేసుకున్న తర్వాత చూడండి నేనైతే కొంచెం ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడ కొంచెం ఉంది. టిక్ మార్క్ ఇచ్చుకుంటే ఆల్మోస్ట్ పోయిందండి. ఆల్మోస్ట్ పోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇకైతే కలర్ అప్లై చేసుకుంటారో మీ ఇష్టం అనమాట. సో నాకైతే కలర్ అక్కలేదు, మనకి ఇలా పెట్టుకున్న తర్వాత ఇలాగొచ్చిన తర్వాత మనకి ఇక్కడ కలర్ ఫిల్టర్ ఉంటుంది. కలర్ ఫిల్టర్లోకి వెళ్ళిన తర్వాత కలర్ ఫిల్టర్లో దీన్ని క్లిక్ చేసుకొని కలర్ ఫిల్టర్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎడక ముందు ఉంటాయి కదా, అవన్నీ డిలీట్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. చూసి కదా నేనైతే ఇలా చేసుకున్నాను. చూడండి కొంచెం నాకైతే అక్కడే అనిపిస్తుంది. ఇలాగే పెట్టుకొని కలర్ ఫిల్టర్లో కొంచెం బ్రైట్నెస్ కానీ డార్క్నెస్ కానీ పెంచుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు చూడండి మనకి కొంచెం ఇలాగ ఉందన్నమాట. కొంచెం ఏం చేశానంటే కొంచెం శాచురేషన్ తగ్గించి ఎక్కువ చేసి అనమాట. ఇది ఏం చేశానంటే పోగొట్టానమాట. సో ఇలాగ మీరు పోగొట్టచ్చు. తర్వాత పెట్టుకున్న తర్వాత దీనికైతే లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మహాశివరాత్రి అని తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకైనా కూడా రావాలి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే నేనైతే ఇలాగా ఫోటో రూమ్లోకి అయితే వెళ్తున్నాను. ఫోటో రూమ్లోకి ఫోటో రూమ్ అనేది గూగుల్ ఫొటోస్లోకి వెళ్తున్నాను. గూగుల్ ఫొటోస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఒక ఫోటో అనేది తీసుకోవాలన్నమాట మనం. సో దీంట్లో నేను పిక్చర్స్లో ఉంది కదా, పిక్చర్స్లో ఏం చేస్తున్నానంటే మనం తీసుకున్నాం కాబట్టి దాన్ని ఏం చేస్తానంటే ఇక్కడ మనకి లెన్స్ అని పడుతుంది. చూసారు కదా, షేరు, ఎడిట్, లెన్స్, డిలీట్. దీంట్లో మనం లెన్స్ క్లిక్ చేసుకుంటే మనకి ఏంటంటే అది స్కాన్ చేసి కొడుతుంది. మనకి ఏవేం కావాలనుకునేది చేసుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే మనకి ఇక్కడ చూడండి బాక్సుల్లా కనిపిస్తుంది. దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే కాపీ చేసుకున్నాను. తర్వాత దీన్ని కూడా కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్తున్నాను. పిక్సెల్ ల్యాబ్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. సో ఇది కొంచెం లోడ్ అవుతుంది. సో తర్వాత దీన్ని ఏం చేస్తాం, ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని డబుల్ క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. దీంట్లో ఏం చేస్తారంటే శుభాకాంక్షలు తీసుకున్న తర్వాత దీంట్లో ఏం చేస్తారంటే శుభాకాంక్షలు అయితే మనమైతే తీసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే మీ నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోండి. సో నేను ఫాంట్ అయితే యాడ్ చేసుకున్నాను. చూడండి ఫాంట్ అనేది సీకెస్ట్ దేవరే ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి, లేదా పొట్టి శ్రీరాముల ఫాంట్ యాడ్ చేసుకున్నా కానీ పర్లేదు. సో నేను పొట్టి శ్రీరాముల ఫాంట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనికైతే పింక్ కలర్ యాడ్ చేసుకున్నాను. దాంట్లో పింక్ కలర్ బాగుంది కాబట్టి పింక్ కలర్ తీసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే స్ట్రోక్ అయితే వైట్ కలర్ ఇచ్చుకోండి. వైట్ కలర్ ఇచ్చుకున్న తర్వాత షాడో అనేది వైట్ కలరే ఇచ్చుకోండి. వైట్ కలర్ ఇచ్చుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. చూసుకోండి కొంచెం బ్లర్ అనేది ఇవన్నీ చూసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ పెట్టుకున్నాను. చూడండి ఇక్కడ పెట్టుకున్న తర్వాత కలర్ కూడా కొంచెం చూసుకోండి, మీకు అయితే కలర్ పెట్టుకోండి. సో నేనైతే బలవంతం చేయట్లేదు. సో నేనైతే కొంచెం ఈ కలర్ తీసుకున్న తర్వాత మనకి ఈ టైప్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాను, దీనికి లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ న్యూ టెస్ట్ తీసుకున్న తర్వాత దీంట్లో డబుల్ క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. దీంట్లో మనం ఇందులో కాపీ చేసి పెట్టుకున్నాం కదా క్లిప్ బోర్డ్లో. దీంట్లో ఏంటంటే మీకు మీ కుటుంబ సభ్యులకని తీసుకున్న తర్వాత దీనికి ఇట్లా పెట్టుకొని మీకు ఎక్కడ కావాలకుండా పెట్టుకున్న తర్వాత నేనేం చేస్తానంటే దీంట్లోకి వెళ్తున్నాను. ఈసారి ఏం చేస్తానంటే ఇంకో ఫాంట్ అయితే తీసుకున్నాను. చూడండి సో ఈ ఫాంట్ ఏంటంటే చూడండి మీరు తెనాలి రామకృష్ణ ఫాంట్ అయితే తీసుకున్నాను. తెనాలి రామకృష్ణ రెగ్యులర్ అంట. సో ఈ ఫాంట్ అయితే తీసుకున్నాను.
తీసుకున్న తర్వాత దీనికైతే వైట్ కలర్ ఇచ్చుకున్నాం కదా, వైట్ కలర్ షార్ట్ అనేది బ్లాక్ కలర్ ఇచ్చుకోండి. సో మనకి ఈ టైప్ వస్తుంది, మీకైతే కనిపించదు. సో తర్వాత షేవ్ చేసినాకైతే మంచిగా కనిపిస్తుంది. సో మన తర్వాత ఎన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. సో తర్వాత ఎన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎడిటింగ్ అనేది చూసుకోవాలన్నమాట మనం. సో నేనైతే మహాశివరాత్రి అనేది కింద పెట్టుకున్నాను, శుభాకాంక్షలు కింద పెట్టుకున్నాను, మీకు కుటుంబ సభ్యులకి అనేది పైన పెట్టుకున్నాను. చూడండి ఎన్ని చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మనం డౌన్లోడ్ పెట్టుకున్నాం కదా, ఇది మన తోరణాలు కూడా తీసుకోండి. సో నేనైతే తోరణాలు అయితే తీసుకున్నాను చూడండి. సో మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి ఒకసారి. సో తర్వాత సారీ గాయస్, మన దాంట్లో చాలా ఛార్జింగ్ అయితే అయిపోయింది. సో తర్వాత చూడండి ఇవి కూడా అంతే వచ్చింది. సో చూసుకోండి, ఈ తోరణాలకైతే మాత్రం చాలా ఓపికతో మీరు అయితే తీసుకోవాలన్నమాట. ఈ తోరణాలకైతే మాత్రం కంపల్సరీ హెచ్డీలో ఉండాలి, లేకపోతే బాగోదు అనమాట. ఇలా పెట్టినా కానీ బాగోదు అనిపిస్తుంది. సో చూసుకోండి, ఒకవేళ మీకు ఓపిక ఉంటే మీరు చేసుకోవచ్చు అనమాట. ఇలాగ లేదంటే లేదు బ్రో నేను పక్కాగా డౌన్లోడ్ చేసుకుంటాను అనుకుంటే మీరైతే దాంట్లో మనకి కింద ఉంటుంది, దాంట్లో చెల్లి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని డౌన్లోడ్ చేసుకుని అనుకుంటే మీరు ఇలా చేసుకోవచ్చు అన్నమాట. చూశారు కదా నీట్గా వచ్చింది, ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట దీన్ని. సో దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని పెట్టుకున్న తర్వాత దీన్ని మిడిల్ క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. తర్వాత దీన్ని ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఎలాగ మనకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత కలర్ ఫిల్టర్లోకి వెళ్తున్నాను, బ్రైట్నెస్, సాచురేషను ఇవన్నీ చూసుకొని మీకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు అనమాట. చూసారు కదా సాచురేషన్ పెంచుకున్నాను. సో నేను జస్ట్ ఎడిటింగ్ పర్పస్ కోసం చెబుతున్నాను. సో తర్వాత ఎన్ని చేసుకున్న తర్వాత తర్వాత ఎన్ని మహాశివరాత్రి అనేది ఎన్ని చూసుకొని తర్వాత ఏం చేస్తామంటే నీట్గా పెట్టుకుంటాం అనమాట, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. మనకేంటంటే తోరణాలు మస్ట్ అండ్ షుడ్ కాబట్టి మనం చేంజెస్ చేయలేమన్నమాట. తర్వాత మనం చేంజెస్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ చూసారు కదా నీట్గా చేసుకుంటాను. ఇలాగే మీరు కూడా చేసుకోండి. ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎడిటింగ్లో. తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మన ఫొటోస్ పెట్టుకుంటే ఎడిటింగ్ అనేది నీట్గా వస్తుంది. తర్వాత శివుడు ఫోటో అనేది పైకి పెట్టుకున్నాను. సో తోరణాలు కిందకి వెళ్ళిపోతాయి అనమాట. చూసాక నీట్గా వచ్చింది. ఇలాగే ఎడిటింగ్ అనేది నీట్గా చేసుకోవచ్చు అనమాట. సో ఎడిటింగ్ అయితే ఇది గాయ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.